ఒకటేంటంటే నేను చెప్పాలనుకుంటున్నాను మీకు, బీపీ వేరు, లో బీపీ వేరు. దీని గురించి కంపల్సరీ అందరు తెలుసుకోండి. తెలుసుకోవాలని నేను కూడా చెప్తున్నా. బీపీ అంటే మనం ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తే మనకు రెగ్యులర్గా చెకప్ చేయించుకున్నప్పుడు రీడింగ్ అనేది 130 నుంచి 140, 150 ఇవే రీడింగ్స్ మనకు రెగ్యులర్గా వస్తే దాన్ని బీపీ అనొచ్చు. కానీ కన్ఫర్మ్ చేసుకోలేము. దాన్ని ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు డాక్టర్ దగ్గర కూడా చెకప్స్ అయిన తర్వాత డాక్టర్ మెడిసిన్ ఇస్తే మేము దాన్ని ఫాలోఅప్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే లో బీపీ. మనం ఎక్కువ ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ మన బాడీలో ఉన్న వాటర్ అంతా చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. కళ్ళు తిరిగేది ఎక్కువ ఈ ఎండాకాలంలో. అలాంటి టైంలో మనకు లో బీపీ అనేది వస్తుంది. దీన్ని అసలు బీపీ అనరు. దీన్ని ఏం చేస్తాం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అని మన హాస్పిటల్లో అంటే మీ విలేజ్లలో కంపల్సరీ ఒక సిహెచ్ఓ ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ అవుతే మీకు అన్నీ తెలుస్తాయి. వాళ్ళ దగ్గర ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. దాంట్లో సాల్ట్ అండ్ షుగరు కంటెంట్ అనేది ఉంటుంది. ఆ ప్యాకెట్ లీటర్ బాటిల్ అంటే కాంచి వడబోసిన వాటర్లో చల్లార్చి ఆ ప్యాకెట్ దాంట్లో కలిపేసి ఒక రోజంతా ఆ వాటర్ని తాగాలి. మనం అంటే ఎక్కువ తాగేసినామంటే అది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే ఆ వాటర్ని 1 లీటర్ వాటర్ని పొద్దున స్టార్ట్ చేస్తే ఈవినింగ్ లోపు యాడ్ చేసుకోవాలి కొన్ని. సో అలాంటివి తీసుకోండి వెళ్ళి మీ సిహెచ్ఓ గారి దగ్గర కంపల్సరీ ఇలాంటివి ఉంటాయి. తర్వాత వాళ్ళు బీపీ కూడా చెక్ చేస్తారు మీకు. అదే బీపీ ఏంటి, లో బీపీ ఏంటి తేడా తెలుసుకోండి. బీపీ వేరు, లో బీపీ వేరు. మీరు ట్యాబ్లెట్స్ వాడితే దాన్ని బీపీ అంటారు. లేదా మీరు పదే చెక్ చేసుకున్నప్పుడు 130, 140, 150, 100, 120 ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ కండి. ఎందుకంటే ఇది సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చేసి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఫీల్డ్లో చాలా చూసింటాం. మా రిలేటివ్స్లో కానీ, మా ఫ్రెండ్స్ ఫాదర్స్ కానీ, మా మదర్స్ కానీ ఎవరికైనా ఇలా జరిగింటేనే మీకు మేము చెప్పగలుగుతాము. తెలుసుకొని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే బీపీని తక్కువ అంచనా వేయకూడదు. అది సైలెంట్ కిల్లర్. అది సడన్గా బ్రెయిన్ కొట్టిందంటే పారాలిసిస్ అంటే పక్షవాతం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం తొందరగానే అంటే అంటే అది రాకముందే మన హెల్త్ గురించి మనం చెకప్ చేయించుకున్నప్పుడు మనకి ఏమైనా మీ హాస్పిటల్, మీ ఏరియా, మీ విలేజ్లో సిహెచ్ఓ గారు దగ్గరికి వెళ్ళి వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ చెకప్ చేయించుకోండి. ఎవరు చేయించుకోవాలంటే 30 ఏజ్, 40 ఏజ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ బీపీ షుగర్ వచ్చే ఏజ్ కాబట్టి అది చెకప్ చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కానీ ఏముండదు. వారు మీకోసం సేవ చేయడానికి ఆ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో కానీ, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కానీ ఉంటారు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్న మీ ఆశాలు, ఏఎన్ఎం గారు విలేజ్లో కంపల్సరీ అంటే ఊర్లో లోపల ఉంటారు. వాళ్ళని కన్సల్ట్ అయినా కూడా మీరు హెల్త్ని కాపాడుకోవచ్చు. సో ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. బీపీ వచ్చిందని లేకపోతే బీపీ ఇంత ఉందని చెప్పినప్పుడు నెగ్లిజెన్సీ చేస్తే తర్వాత మనం ఎక్కువ డబ్బులు ఖర్చులు పెట్టి దాన్ని మరి ఏమైనా చేసుకోవాల్సి వస్తుంది పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి. అదే మనం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని చూస్తే ఒక ట్యాబ్లెట్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో 4-5 రకాల బీపీ ట్యాబ్లెట్స్ దొరుకుతున్నాయి. కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి. మీ బీపీని చూసి డాక్టర్ మేడం గారు మీకు ఏ ట్యాబ్లెట్ అయితే తగ్గుతుందో ఆ ట్యాబ్లెట్ ఇస్తే మేము మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే డాక్టర్ కంపల్సరీ విలేజ్కి ఒకసారి ఎస్ఏపి ప్రోగ్రాం ద్వారా విలేజ్లో వస్తారు. ఆ రోజు మీ విలేజ్లో ఏ అయితే ఆశాలు ఉన్నారో వారిని కనుక్కొని వెళ్ళండి, చెకప్ చేయించుకోండి. మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకోకపోతే ఎవరు తీసుకోరు. మనం మన పిల్లల కోసం, మన వైఫ్ కానీ హస్బెండ్ కానీ కోసం మనం బ్రతకాలి. మనం ఏదైనా ముందుకెళ్ళాలంటే ముందు మన హెల్త్ బాగుండాలి. కాబట్టి ఈ షుగర్ బీపీ చాలా డేంజర్. సో దాన్ని తొందరగా గుర్తించి మీ ఏరియాలో ఉన్న సిహెచ్ఓ గారిని కన్సల్ట్ అవ్వండి. వారు అన్ని విషయాలు మీకు చెప్తారు. చెప్పినప్పుడు మీకు ఏమైనా సందేహాలు కానీ ఉంటే వారిని అడగండి, వారు క్లియర్ చేస్తారు. ఇంకా ఏమైనా ఉంటే డాక్టర్ గారికి ఫోన్ చేసి కనుక్కొని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే NCD/CD
ప్రోగ్రామ్ జరుగుతుంది. అందులో భాగంగా షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, దీర్ఘకాలికంగా ఏమైనా వ్యాధులతో బాధపడుతున్నారా, థైరాయిడ్ ఉందా అని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి మేము వచ్చినప్పుడు మాకు కోఆపరేట్ చేస్తే మేము అవి అక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసినప్పుడు మీకు డిస్ట్రిక్ట్లో, స్టేట్లో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా ఫర్దర్ మీకు ఏదైనా జరిగినప్పుడు ఆ హిస్టరీ ఓపెన్ చేస్తారండి కంపల్సరీ. దానికోసం ఆ NCD/CD కోసం మీరు చేయవలసింది ఎంత ఏమంటే మీ ఆధార్ ఫోన్ నెంబర్ అప్డేట్లో ఉండాలి, లేదా మీ తంబు అప్డేట్లో ఉండాలి. అండ్ ఏమైనా సర్వేలు అని అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పట్లో కంపల్సరీ ఆధార్ ఫోన్ నెంబర్ కంపల్సరీ అప్డేట్లో ఉండాలి. తెలుసా మీకు కదా? ఆధార్ ఫోన్ నెంబర్ కంపల్సరీ అప్డేట్లో ఉండాలి. మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. మీ స్కూల్లో అయినా, విలేజ్లో అయినా, స్కూల్లో పిల్లలకైనా కంపల్సరీ ఆధార్ అప్డేట్లో ఉండాలి. అది కూడా చూసుకోండి. సో బీపీ, షుగరు దీన్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ లో బీపీ అంటే ఏంటి, హై బీపీ అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పాను. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.